ఇచ్చారు ఆహ్వానించిన వాళ్ళకి చేతులు ఇచ్చాం కానీ మోటివేట్ అయినాం సార్. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ 8 నియోజకవర్గాలు తమ్మలపల్లి, పుంగునూరు, మదనపల్లి, చిత్తూరు, పీలేరు, పలంనేరు, పూతలపట్టు, చంద్రగిరి, కుప్పం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్ని స్టాఫ్ పెట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల ఈరోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. ఈ హంద్రీనివా ప్రాజెక్టు 1983లో మొట్టమొదట కన్సీవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఈరోజు చిత్తూరు జిల్లాకి కృష్ణా వాటర్ రీచ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఎన్నో ప్రతిబంధకాలు ఈ అచీవ్మెంట్ రీచ్ అవ్వడానికి ఎదుర్కోవాల్సి వచ్చింది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ప్రతి వారము రివ్యూ మీటింగ్లో ఈ హర్డిల్స్ ఏమైతే ఉన్నాయో అవి 1 by 1 సార్ట్అవుట్ చేసుకుంటూ ఈరోజు ఫైనల్గా వాటర్ రీచ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అట్లాగే ఈ ఈ మన కృష్ణా వాటర్ని అంచెలంచెలుగా మనము పూర్తి చేసుకుంటూ లాస్ట్ 4 years కూడా ఫస్ట్ టైము చాలా పార్ట్స్ ఆఫ్ అనంతపూర్ జిల్లాకి అట్లాగే ఇప్పుడు చిత్తూరు జిల్లాకి తీసుకురావడం జరిగింది. ఈ మొత్తము 14 TMC ఆఫ్ వాటర్ని మనం 80,000 ఎకరాలు అనంతపూర్ జిల్లాలోను, 1,18,000 ఎకరాలేమో చిత్తూరు జిల్లాలోను, అనంతపూర్ 26 TMCలతోటి అనంతపూర్ జిల్లాలో 2,27,000 ఎకరాలు, కడప జిల్లాలో 30 పాటు 294 గ్రామాలకు 23 లక్షల పాపులేషన్కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటర్కి రీచ్ అవ్వడం అనేది చాలా అభినందనీయ విషయము. సో దీంట్లో పాల్గొంచుకున్న అందరికీ కూడా అక్కడ జిల్లాలో ఉండే మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదే మరి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, అదే మరిగా నీటి వనరుల శాఖకు సంబంధించిన అధికారులు, ఇక్కడ చూస్తే మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకో పక్కన శేషభూషణ్ గారు, అంతేకాకుండా ఈఎన్ వెంకటేశ్వరరావు గారు అందరూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను దూరంగా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నా, మీ ఉత్సాహం చూస్తున్నా, చాలా ఉత్సాహంగా ఉన్నారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. మీ భవిష్యత్తు మీద ఒక నమ్మకం వచ్చింది. ఈ హంద్రీనివా ద్వారా కృష్ణా నదీ జలాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ఆనందపడుతున్నా. మీ అందరికంటే ఎక్కువ ఆనందం నాకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే దగ్గర 1989లో ఆనాడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు హంద్రీనివాకి ఫౌండేషన్ ఇచ్చారు. ఇది హంద్రీ దగ్గర ప్రారంభమై నీవా చిత్తూరు వరకు నీరు తీసుకురావాలని హంద్రీనివాగా దీనికి నామకరణం చేశారు. ఆ తర్వాత మేము చూస్తే ఇది దూరం కూడా 565 కిలోమీటర్లు. ఇది 565 కిలోమీటర్లు ఇవన్నీ కూడా వచ్చి కడకు మన జిల్లాకు నీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా లిఫ్ట్లు కూడా 1-2 లిఫ్ట్లు కాదు, చాలా లిఫ్ట్లు ఉన్నాయి. డబ్బులు కూడా విపరీతంగా దగ్గర 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎత్తు కూడా చూస్తే హైట్ కూడా కుప్పం అయితే హైయెస్ట్ దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొన్ని దిక్కల నీళ్లు మామూలుగా వస్తాయి, కొన్ని దిక్కల మళ్ళీ లిఫ్ట్ చేయాలి. అలాంటివి లిఫ్ట్లన్నీ చూస్తే ఒక 50-55 లిఫ్ట్లు మొత్తం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇన్ని లిఫ్ట్లు పెట్టి ఈరోజు అసాధారణమైన పని. మామూలుగా మీరు చూస్తే శ్రీశైలంలో కూడా నీళ్లు లేవు, ఎందుకంటే పైన వచ్చే కృష్ణానది జలాలు తగ్గిపోయినాయి, దానివల్ల అక్కడ నీళ్లు లేవు. అందుకే 2-3 సంవత్సరాలుగా కృష్ణా డెల్టా అన్నిటికంటే ముఖ్యంగా అధిక హక్కుండే ప్రాంతం ఇది, ఎప్పటి నుంచో నీళ్లు వస్తున్నాయి. అలాంటి డెల్టా కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంటే నేను ఆలోచించి దీన్ని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణాకు తీసుకొచ్చాం. కృష్ణాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టుకున్నాం. శ్రీశైలం నీళ్లు ఉంటే 2-3 కాలువలు మీరు ఒకసారి చూస్తే అందరి నీవ ఒక పక్కన మనం కర్నూలు, అనంతపూర్, చిత్తూరుకి కొద్దిగా కడపలో కూడా కొద్ది ప్రాంతాలకు వస్తుంది. ఇంకో పక్క గాలేరు నగిరి ఉంది. గాలేరు నగిరి మొత్తం కూడా కర్నూలు, అదే మరిగా కడప, చిత్తూరు వరకు నీళ్ళు వెళ్తాయి. ఇంకో పక్క తెలుగు గంగ ఉంది. తెలుగు గంగ ద్వారా నీళ్ళని తీసుకొచ్చి చెన్నై వరకు తీసుకుపోవడానికి తెలుగు గంగ శ్రీకారం చుట్టడం, సోమశలకు నీళ్లు తీసుకెళ్లడం, అక్కడి నుంచి కందులేరు తీసుకెళ్లడం, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చి చెన్నై కూడా తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈరోజు అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేశాం. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఎన్నో సంవత్సరాలుగా మనం బాధపడ్డాం, నాకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా పశ్చిమ తాలూకాలు మదనపల్లి, పుంగునూరు, రంబళ్ళపల్లి, ఇంకో పక్కన చూస్తే కుప్పం, పలమనేర్, అదే మరి వాయల్పాడ్, ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యున్సీ, అదే మరి పూతలపట్టు, చిత్తూరు, ఇవన్నీ కూడా నీళ్లు లేని ప్రాంతాలు. ఈరోజు మదనపల్లి ఉంది, 15 రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 1-2 సార్లు నీళ్లు ఇవ్వాలి, ఎంతైనా పర్వాలేదు, ఎక్కడ నీళ్లు తెమ్మంటే ట్యాంకర్లు పెట్టిన నీళ్లు దొరికిన పరిస్థితి. ఇంకో పక్క చిత్తూరులో నీళ్లు లేకుండా నేనే ఆ రోజు నేరుగా ఆ నీళ్లు తేవడానికి కొంత ప్రయత్నం చేసి అవన్నీ ఇచ్చాం. కానీ అది కూడా చాలకుండా నీళ్లు లేని పరిస్థితి వచ్చేది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒక నూతనమైన చరిత్రకు శ్రీకారం చుట్టాం. భగవంతుడు మనకు పశ్చిమ తాలూకాలకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే మంచి వాతావరణం. మదనపల్లి ఒక సమ్మర్ రిసార్ట్ మాదిరిగా ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడు ఎండాకాలం కూడా పెరగదు. పొంగునూరు కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఇంకో పక్క కుప్పం కూడా అదే మాదిరిగా ఉంటుంది. బెంగళూరు క్లైమేట్ మనకు ఉంటుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఏదైతే వాతావరణం బాగుంది, పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి, సెరికల్చర్ బ్రహ్మాండంగా పడుతుంది. కానీ నీళ్లు లేకుండా అవస్థపడ్డాం. తాగడానికి కూడా నీళ్లు లేకుండా పరిస్థితి కొన్ని రోజులు, దానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈ రోజు అందుకే నేను ఆలోచించింది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అందరి నీవా రాత్రి పగళ్ళు పనిచేశాం. 2014 నుంచి మీకు జ్ఞాపకం ఉంటుంది, నేను మదనపల్లికి వచ్చి అక్కడే కాలువ దగ్గర పడుకున్నాను. కాలువలను తిరిగాం, పైనంతా కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాం. అందరి నీవా అంతా పూర్తి చేసి చెర్లోపల్లి మనకి ఎక్కడి నుంచి నీళ్లు రావాలనో ఆ రిజర్వాయర్ పూర్తి చేసి, ఆ పైన రిజర్వాయర్స్ అన్ని పూర్తి చేసి, కాలువలన్నీ పూర్తి చేసి ఈరోజు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఒక భరోసా ఇస్తున్నటువంటి రైతులకి, ఈ నీళ్ల వల్ల మన జీవితాల్లో మార్పు వస్తుంది, మన పంటలు బ్రహ్మాండంగా పడతాయి. భవిష్యత్తులో కోస్టల్లో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు కాదు, వీటికన్నింటికంటే మదనపల్లి, పొంగునూరు, కుప్పం ఈ ప్రాంతాలు, తంబలపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి. ఇది నా భరోసా అని చెప్పి మరొకసారి అక్కడ కూర్చున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం కానీ ఒక హార్టికల్చర్ వేసుకోగలిగితే, పూలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ మనం వేసుకుంటే, దానికి వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకోగలిగితే, సెరికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే
బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొన్న రాత్రి నుంచి నాకు ఎంత ఆనందం అంటే నీళ్లు ముందుగా అనంతపురం రావడం, అక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, అక్కడి నుంచి నీళ్ళు గట్టిగా చెప్పాం. ఎవరి వరకు నీళ్లు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఎక్కడైతే తాగునీటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కానీ ఈ వరవడి కానీ అయితే రాబోయే సంవత్సరం ఇంకా ముందే నీళ్లు వస్తాయి. అందుకనే మొత్తం కూడా నేను స్ట్రీమ్ లైన్ చేసి ఈ నీళ్లు తేవడానికి మనం ముందుకు పోయాం. ఈ రోజు ఈ నీళ్ల వల్ల మీరు ఒకసారి చూస్తే మొత్తం 10 కాలువలు ఉన్నాయి మన జిల్లాలో. ప్రధాన కాలువ ఉపకాలువలు అయితే పొంగునూరు ఉపకాలువ, నేవా ఉపకాలువ, తంబలపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయిల్పాడు, సదుం కాలువ, వ్యాస సముద్రం చెరువు కాలువ, శ్రీనివాసపురం జలాశయం నీళ్లు ఇవ్వడం. ఈ 10 కూడా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే అడవిపల్లి రిజర్వాయర్ ఉంది, కలిచర్ల సాగుడి జలాశయం ఉంది, శ్రీనివాసపురం, చిప్పిలి, గుంటివారిపల్లి, అదే మరి వ్యాసముద్రం, పెద్దతర సముద్రం, దీనికి కూడా నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా చెరువులు చూస్తే మీరు మొత్తం దగ్గర 40 చెరువులు నీళ్లు ఇస్తాం. అంటే రాబోయే రోజుల్లో చెరువులకు నీళ్లు ఇస్తాం, భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. నేను అందుకనే ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఒక మాట చెప్పాను. ఏదైతే నీళ్లు వచ్చాయని ఆనందంతో మనం ఇప్పుడు అంతా వరి పంట వేసుకుంటే ఈ నీళ్లు ఏ విధంగా వస్తున్నాయో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాకి ఇచ్చాం, కృష్ణాలో వచ్చే నీళ్లు శ్రీశైలంలో పెట్టాం, అక్కడి నుంచి కరువు ప్రాంతాల రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇస్తున్నాం. ఈ రోజు ఈ నీళ్లు బంగారంతో సమానం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయత్నం భగీరథ ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. డబ్బులు ఖర్చు పెట్టాం, రాత్రి మూడు పనిచేశాం, ఈరోజు ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం. అదే సమయంలో ఈరోజు మీరందరూ ఆలోచించాల్సింది, నేను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు గోదావరి కృష్ణా కలిపాం. ఇంకొక పక్కన మీరు చూస్తే గోదావరి పెన్నాకు శ్రీకారం చుట్టాం. గోదావరి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీటిని సంవత్సరం తీసుకెళ్తున్నాం. రాబోయే సంవత్సరం నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి సోమశలకు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన బాహుదా నుంచి వంశధార శ్రీకాకుళంలో, అక్కడి నుంచి నాగావళి, అక్కడి నుంచి గోదావరి కలుపుతాం. అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అన్ని నదులు కలిపి ఎక్కడ రాయలసీమలో నీళ్లు వచ్చినా అవన్నీ కాలువలకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే పైన కర్నూలులో వర్షం పడితే ఆ నీళ్లు కుప్పం వరకు, చిత్తూరు వరకు మనం తీసుకుంటాం. ఇంకొక పక్కన ఏదైతే నగిరి గాలేరు ఉందో, గాలేరు నగిరిలో ఈవెన్ నగిరి వరకు నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే భూగర్భ జలాలు పెరుగుతాయని మీరు కూడా వరి పంట వేసుకుంటే మనం చాలా ఇబ్బందులు అవుతాం. వరి పంట కంటే పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ సెరికల్చర్కి ఎక్కువ ఆదాయం వస్తుంది. రెండోది 90% సబ్సిడీతో ఎక్కడికక్కడ బిందు సేద్యానికి శ్రీకారం చుట్టాం. మన జిల్లాలో రాష్ట్రం అంతా నేను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవాలని దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే మనకు వచ్చే నీళ్ళని మన భూములను కూడా పెట్టుకోవడం, ఎక్కడెక్కడ చెరువులు ఉంటే ఆ చెరువులు పెట్టడం. మన జిల్లాలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చిన సమస్య పెద్ద పెద్ద రిజర్వాయర్లు లేవు. అనంతపూర్లోనే ఉన్నాయి, కడపలో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, చిత్తూరులో పశ్చిమ తాలూకాల్లో ఎక్కడ కూడా పెద్ద రిజర్వాయర్లు లేవు. అడవి పనులు ఉంది కానీ 1.5 TMS కంటే ఎక్కువ పట్టవు. ఇంకొక పక్క పెద్దేరు ఉంది, అది కూడా 0.5 ఆ ప్రాంతంలో పడుతుంది. ఇక్కడ అన్ని చిన్న చిన్న రిజర్వాయర్లు. అందుకే నిన్న ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. గండికోట నుంచి 2 TMC నీళ్లు తాగడానికి పశ్చిమ తాలూకాలు తీసుకురావడానికి నిన్నే టెండర్స్ పిలిచాం. అది కూడా శాంక్షన్ చేశారు కేబినెట్ లో కూడా. తొందరలో ఆ పని కూడా ప్రారంభమవుతుంది. త్రాగునీటికి ఎక్కడా సమస్య లేకుండా 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండికోట నుంచి పశ్చిమ తాలూకాలన్నింటికీ
నీళ్లు కూడా త్రాగునీరు తీసుకొస్తున్నాం. హంద్రీ నీవా ద్వారా పొలాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈరోజు పీటీఎంలో మనం ఫంక్షన్ పెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో మదనపల్లికి 29 కడతాయి. ఆ రోజే మదనపల్లికి వస్తారు. ఇంకో పక్కన పుంగనూరుకి 30 పుంగనూరుకి వెళ్తాయి. 3వ తారీఖు కుప్పం బ్రాంచ్ నెలకి వెళ్తుంది. అదే మరిగా అక్కడి నుంచి 20వ తారీఖుకి 22కి కుప్పం కాన్స్టిట్యూన్సీ కూడా నీళ్లు వెళ్తాయి. ఇంకొక పక్కన ఈ నీళ్లు అడవిపల్లికి శ్రీనివాసపురం దగ్గర నుంచి అడవిపల్లికి వెళ్తాయి. అడవిపల్లి నుంచి నేరుగా చిత్తూరు కూడా నీవా రివర్లో చిత్తూరుకి వెళ్తాయి. అక్కడ మధ్యలో ఏదైతే మనకు 10 పుట్ట మైల్ దగ్గర నుంచి చూస్తే ఈవెన్ చంద్రగిరికి అంటే మా ఊరికి కూడా నీళ్లు వెళ్తాయి. భీమవరానికి కూడా వెళ్తాయి. మా ఊరికి కూడా ఇదే కాలంలో నీళ్లు వెళ్తాయి. అక్కడ 4 చెరువులు ఉన్నాయి. మూలపల్లి, అదే మరిగా నాగపట్ల చెరువు, కొట్టాల చెరువు ఏంటంటే ఆయన కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఓసారి ఏదైతే ఈరోజు జరిగే కార్యక్రమం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. చాలా అవకాశాలు వస్తాయి. నాకంటే సీనియర్ నాయకుడు ఎవరు లేరు, కానీ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. 75 నుంచి ఉన్నా. మీ అందరూ కళ్ళ ముందరనే పెరిగాను. మీరు అప్పటి దాన్ని వాచ్ చేశారు. ఈరోజు చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ లేదు. అంత ఆనందపడుతున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని మీరు ఏ విధంగా ఈరోజు మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చిరకాల వాంఛ, చాలా పెద్దల కోరిక. ఒకప్పుడు మనందరం ఆలోచించేవాళ్ళం శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వారు. అలాంటి చెరువులకు నీళ్లు ఉండేటివి కాదు. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే ఎవరైతే కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారని, కాటన్ ద్వారా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లన్నీ కూడా డైవర్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకి ఇచ్చాడని, పెన్నా దగ్గర ఒక బ్యారేజ్ కట్టి పెన్నా బ్యారేజ్ శ్రీకారం చుట్టి నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చారని, ఇప్పటికి కూడా కృష్ణా మన ఈ జిల్లాలో మీరు చూస్తే మన పెద్దలకు ఎట్లయితే మనం పిండం పెట్టి మనం పెద్ద పండుగ చేసుకుంటామో అదేవిధంగా ఈరోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కాటన్ దొరికి పిండం పెట్టి ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేసే పరిస్థితిలో ఉన్నారు. అది నీటి యొక్క ప్రాధాన్యత. చరిత్రలో మనం చదువుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ దానికంటే నిన్నగా ఈరోజు మీరు చూస్తే నాకు ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. 47 రాజకీయాల్లో ఉండే నాకు ఈరోజు ఎక్కడ లేని ఆనందం ఉందంటే దానికి కారణం కరువు జిల్లా అయిన చిత్తూరు జిల్లాకి పశ్చిమ తాలూకాలకు నీళ్లు తీసుకొచ్చి మీ రుణం తీసుకుంటున్నాను. ఇది తలుచుకున్నప్పుడు నాకు ఎంతో ఆనందం. నాకు కూడా మీరు ఇన్ని సంవత్సరాలు సహకరించారు, ఓట్లేశారు, గెలిపించారు, ఆశీర్వదించారు. మీ రుణం తీర్చుకోవాలని ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష నాలో ఉంది. ఈ విధంగా మీ రుణం తీర్చుకుంటున్నాను. దీనికి సంతోషపడుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని. మీరందరూ ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలకు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విభజన జరిగింది, ఆదాయం లేదు, రాజధాని లేదు, మనకు ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు మీరందరూ చూస్తే పోలవరం మనకు జీవనాడి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని రాత్రింబగళ్ళు కష్టపడి 64% ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం. గ్రావిటీతో కృష్ణా డెల్టాకి తీసుకొస్తాం. అక్కడి నుంచి లిఫ్ట్లు పెట్టి నాగార్జున రైట్ మెనెత్తినాలు తీసుకెళ్తాం. విశాఖపట్నం వరకు నీళ్లు వెళ్తాయి. ఆ తర్వాత ఈ నీళ్లు మనం చూస్తే దగ్గర 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 500-600 టీఎంసీ నీళ్లు మనం వాడుకోగలిగితే మనకు పడే వర్షాలు నీళ్లు ఎక్కడికక్కడ వచ్చే కాలువలు లేక నదుల్లో వచ్చే నీళ్లు సమకూర్చుకుంటే కరువుని సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నీరు ప్రాణాధారం. నీళ్లు లేకపోతే ఏ పని కాదు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చాను. మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి
మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోవడానికి 200 నుంచి 2000 రూపాయలు పింఛన్ చేశాను. రేపు 1వ తారీఖు నుంచి పింఛన్ ఇస్తున్నాను. అదే మరిగా డాక్టరా సంఘాలకి ఒక అన్నగా ఉంటానని చెప్పాను. అదే మనకి ఈరోజు మీరు చూస్తే ఇంతవరకే పసుపు కుంకుమలో 10,000 ఇచ్చాను. ఇంకొక 10,000 ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను ఆలోచించాను. కేంద్రం ఒప్పుకోలేదు, సహకరించలేదు, అయినా పర్వాలేదు. బ్యాంకులు ఒప్పుకోకపోయినా ఒప్పించి 24,000 కోట్ల రూపాయలు రుణముక్తి చేశారు. డబ్బులు లేకపోతే వడ్డీతో సహా తిరిగి మీకు పే చేస్తూ రాబోయే ఫిబ్రవరిలో మీకు మొత్తం పే చేయడానికి నేను శ్రీకారం చుట్టాను. మొట్టమొదటిసారిగా మొత్తం డబ్బులు పే చేస్తాం. ఆ తర్వాత ఎవరైతే రైతులు వ్యవసాయం చేసి నష్టపోతున్నారో వాళ్ళకందరికీ కూడా పెట్టుబడి నిధి కింద ఏ విధంగా ఇవ్వాలి, అవసరమైతే కౌలుదారులు కూడా ఏ విధంగా ఇవ్వాలి, దీనికి కూడా ఒక కార్యక్రమం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఇంకో పక్క మీరు చూశారు, అన్నా క్యాంటీన్ పెట్టాం, చంద్రన్న బీమా పెట్టాం, రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం, 27 లక్షల ఇళ్లు కట్టి ఇల్లు లేదు అనుకున్న అందరికి ఇల్లు ఇస్తున్నాం. ఇవన్నీ చేయగలిగామంటే మీ ఆశీస్సులే కారణం. ఇదే మార్గం మీరు ఆశీస్సులు ఇస్తే ఇంకా బ్రహ్మాండమైన పనులు మనం చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏదైతే చేశానో మీ చేతుల్లో ఒకటి ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, కళ నిజమైంది. ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీరు కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. వాతావరణం పశ్చిమ తాలూకాలో మంచి క్లైమేట్ ఉంటుంది. పండ్ల తోటలకు అనుకూలమైన స్థానం, సెరికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. పూలు, కూరగాయలు, టమోటా అయితే ఒకప్పుడు మీరు చూస్తే ఏషియాలోనే పెద్ద టమోటా మార్కెట్ ఎక్కడంటే మన మదనపల్లి, వాయల్పాడు, తంబలపల్లి ఈ ప్రాంతంలో ఉంటాయి. అలాంటిది ఈరోజు ప్రపంచానికే టమోటా మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తాం. టమోటో మనం ఎక్కడ కానీ పేస్ట్ కానీ జ్యూస్ కానీ ఇవన్నీ తయారు చేసే వెరైటీస్ మనం చేసుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. నిన్న కూడా నేను చూశాను, ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఒకప్పుడు మంచుతోనే మనం పంట పండించాం, ఈరోజు మంచుతోనే కాదు నీళ్లు కూడా ఉంటాయి. మొన్న మీరు చూస్తే 40-45 రూపాయలు కూడా అమ్మింది. ఇక్కడ డిమాండ్ రావడం, దానివల్ల అమ్మే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఒకసారి రేట్లు పెరుగుతాయి, ఒకసారి రేట్లు తగ్గుతాయి. కానీ నికరంగా మనం కానీ చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది. మిమ్మల్ని అందరినీ ఒకటి నేను కోరేది, మీరు ఒక కళ కనడం. సంక్షేమ కార్యక్రమాలు తాత్కాలికంగా ఇచ్చాను, గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ మంది మన ప్రాంతానికి టూరిజానికి కూడా వస్తారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఏ ఊటీకో కొడైకెనాల్ పోవడం కంటే మదనపల్లి ప్రాంతానికి వస్తే తంబలపల్లి, మదనపల్లి, మన కుప్పం, పొంగనూరు ఈ ప్రాంతం ఇంకా బాగుంటుంది. గ్రామాలు కూడా బాగుంటాయి. ఇవన్నీ కూడా మనం కానీ ఆసరాగా తీసుకొని చేయగలిగితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఆదాయం పెంచాలి. మీ ఆదాయం పెరగాలంటే మీరు మామూలుగా ట్రెడిషనల్ గా చేసే పంటలే కాకుండా వినూత్నంగా మనం ముందుకు పోవాలి. ఈరోజు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో నీళ్లు ఇచ్చిన తర్వాత, అంతర్నివా నీళ్లు వచ్చిన తర్వాత ఎక్కువ వ్యవసాయంలో హార్టికల్చర్ లో ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే అనంతపూర్ నెంబర్ 1, నెంబర్ 2 చిత్తూరు, నెంబర్ 3 కర్నూలు, నెంబర్ 4 ప్రకాశం, నెంబర్ 5 కడప. అంటే 4 వచ్చి వెస్ట్ గోదావరి, తర్వాత కడప. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు కంటే ఎక్కువ ఆదాయం ఈ జిల్లాలో వస్తా ఉందంటే దానికి కారణం పండ్ల తోటలు, కూరగాయలు, లేదంటే సెరికల్చర్, వీటి వల్ల ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఇంకా ఆదాయం పెంచే మార్గం నేను ఆలోచిస్తా, ప్రణాళిక తయారు చేస్తాం, అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి రైతు కళ్ళలో ఆనందం చూడాలని నా కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే మీలో కూడా ఒక సంకల్పం ఉండాలి. మీరు కూడా సహకరించాలి. మీరు సహకరించండి. బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎంత ఉత్సాహంగా మీరైతే వచ్చారో ఈ ఉత్సాహం శాశ్వతంగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మదనపల్లి, తంబలపల్లి, పొంగునూరు, కుప్పం, పలమనేరు
ఈ కంచు కోట. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించారు, జెండాను మోసారు, అనేక సార్లు ఆశీర్వదించారు. అలాంటి మీకు ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని అన్ని విధాల పైకి తేవడం నా బాధ్యత. నేను అండగా ఉంటా, మీకు అన్ని విధాలు తోడుగా ఉంటాం. మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి కోసం ముందుకు పోదాం. ఇది ప్రారంభం మాత్రం, నీళ్లు రావడం ప్రారంభం. నీళ్లు వచ్చాయి, ఇంకా మిగిలిన పనులు చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే నీళ్లు తేవడం కష్టం. ఇప్పుడు మొత్తం మీరు చూశారు, తమిళనాడు, కర్ణాటక 5 టీఎంసీ 10 టీఎంసీ నీళ్ళకి గొడవలు పడి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితికి వచ్చారు. మనం సమర్థవంతంగా నదుల అనుసంధానం దేశంలో ఎక్కడా జరగలేదు. నరేంద్ర మోడీ కూడా చెప్పారు, వాజ్పేయి గారు కలగన్నారు. కానీ 2 నదుల అనుసంధానం చేసింది మనమే చేశాం. 2 కాదు 5 నదుల అనుసంధానం చేసి దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మిగులుతుంది. అది మిగిలిందంటే మీ అందరి సహకారం. సముద్రానికి పోయే నీళ్లు పొలాలకు పండిస్తున్నాం. ఎప్పుడైతే పొలాలకు ఈ నీళ్లు వస్తాయో మన రైతాంగం బంగారు పండిస్తారు, బాగా కష్టపడతారు. ప్రపంచానికి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నదాత, అన్నపూర్ణ. ఆల్ ఇండియా లెవెల్లో 2.4% పెంచారు. 4 సంవత్సరాలు ఆవరేజ్ చూస్తే మంది 11%. 4 సంవత్సరాల్లో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం. తెలంగాణ ధనిక రాష్ట్రం, డబ్బులున్నాయి, ఏదో చేశామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ వ్యవసాయ అభివృద్ధి చూస్తే 0.2%, మంది 11% అయితే 0.2 అంటే మనలో 55వ వంతు. అది వాళ్ళు చేసిన వ్యవసాయం. మనం చేసిన వ్యవసాయ అభివృద్ధి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే చాలా సంతోషం వేస్తా ఉంది. నేరుగా కలవలేకపోయాను పని వల్ల, కానీ మనసు మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంది. ఆ నీళ్లు వచ్చినప్పుడు మీలో ఉండే ఆనందం, మీలో కలిగే తృప్తి చూడాలనేది నా ఆలోచన. తొందరలోనే మళ్ళీ 29 నవంబర్కి వస్తా, మీ దర్శనం చేసుకుంటా. మీరు కూడా ఊర్లో చెప్పాలి, ఈ పవిత్ర జలాలు మన గడ్డ మీదకి, మన భూమి మీదకి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ నీటిని రిసీవ్ చేసుకోవాలి, స్వాగతం పలకాలి. మీకు తోచిన విధంగా స్వాగతం పలకాలి. కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం, ప్రేయర్స్ చేయడం, ఈ నీటికి స్వాగతం చేయడం, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. కాబట్టి పవిత్రమైన ఆలోచనతో, పవిత్రమైన హృదయంతో మీరందరూ ప్రార్థన చేస్తే శాశ్వతంగా ఈ నీళ్లు మనకు ఉంటాయి. శాశ్వతంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాంటి శాశ్వతంగా ఆనందం కోసం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా పూజలు చేసి ఈ నీటికి స్వాగతం పలకాల్సింది నేను కోరుకుంటూ, ప్రతి ఒక్క ఊర్లో పండుగ జరగాలి. సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ఏకైక పండుగ. కృష్ణా నదీ జలాలు మన జిల్లాకు రావడం, మన గ్రామానికి రావడం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఒక పండుగ వాతావరణంలో ఈ నీటికి స్వాగతం పలకాలి. పవిత్రమైన పూజలు చేసి ఈ నీటిని సొంతంగా రాబోయే రోజుల్లో శాశ్వతంగా మనకు వచ్చే విధంగా భగవంతుడు కరుణించాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ స్ఫూర్తి కలకాలం కొనసాగించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. నిజంగా ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య రాసినటువంటి 33,000 సంకీర్తనలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి సార్. అదన్నా ఉంటాయి సార్. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు 2014లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోరుకుంటాను సార్. ఇప్పుడు డయాస్ కాకుండా ఏం చేస్తారు చెప్పండి. మనందరి కోసం ఖచ్చితంగా మీకే ఓట్లు వేసి మేము మా శంకరన్న గారికి మీకు
తమ్ముళ్ళు అక్కడ నిలబడుకున్నావు చెప్పండి, గట్టిగా చప్పట్లు చెప్పండి. అందరూ చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి అందరూ. అభినందించండి. స్వాగతం పలక, గట్టిగా చప్పట్లు కూడా స్వాగతం పలకాలి. సార్ మీరు చేపట్టిన ఈ కార్యక్రమం సార్ ఆ కృతజ్ఞత భావంతోనే ఉంటాం. మిమ్మల్ని కూడా కాపాడుకుంటాం సార్. 5 కోట్ల మంది ప్రజలను బిడ్డలుగా భావించారు. మీ కుటుంబానికి దూరం అయ్యారు, మీ ఆనందానికి దూరం అయ్యారు. అది థ్యాంక్ యూ మా, వెరీ నైస్. చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడారు. ఈ పందిరినేవా సుజల స్రవంతి కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం, అక్కడి నుంచి లింక్ తీసుకొస్తున్నాం. అది కూడా వస్తే అప్పుడు పైనుంచి అందరినేవా వస్తుంది. ఒకవేళ పైనుంచి రాకపోయినా ఇక్కడ కూడా ఉంటాయి. సో దట్ మనకి ఎప్పుడు కూడా నీటి ఎద్దడి లేకుండా రాష్ట్రం అంతా కూడా అనుసంధానం చేస్తున్నాం. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. కాబట్టి మీ భవిష్యత్తు చూసే బాధ్యత ప్రభుత్వానికి. అదే సమయంలో మీలో కూడా ఒక చైతన్యం రావాలి, గ్రామ గ్రామం తిరగాలి, ప్రతి ఒక్కరిలో చర్చ చేయాలి. ఈ ప్రభుత్వం వల్ల మీకు శాశ్వతంగా లాభం వస్తుంది, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు. దానికి పూర్తిగా మరొకసారి సహకరిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. నమస్కారం అందరికీ. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ZBNF తీసుకుంటున్నారు. భక్తులు సేద్యం అక్కడ చర్చ చేస్తున్నారు. ప్రపంచంలో ఉండే మేధావులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ మీరు చెప్పండి. ఒకే సెకండ్ తెలియజేస్తున్నాను. వ్యక్తిగా సిద్ధాంతం మమ్మల్ని మర్చిపోదన్నా. మిషనరీ ప్రాంత రైతులు నేను ఒకటే చెప్పాను. ఆ రోజు వర్షాలు పడుతున్నారు, నీళ్ళు ఇవ్వాలనంటే ఈ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారు. జీవితాంతం మీకు పాదాలను చేసే రైతాంగం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ నీళ్లు వచ్చాయంటే నా ఒక్కడితోనే సాధ్యం కాలేదు. ఇక్కడ దేవినేని ఉమా మహేశ్వరరావు మంత్రిగా ఉండి ఆయన పనిచేశాడు. అదే మాదిరిగా శశిభూషణ్ అయితే సెక్రటరీగా ఆయన పనిచేశారు. వెంకటేశ్వరరావు గారు ENCగా వారు పనిచేశారు. వీరు కాకుండా అక్కడే మురళీనాథ్ రెడ్డి ఉన్నాడు. ఆయన కూడా ఇంజనీర్గా ENCగా ఉండి ఆయన చాలా బాగా పనిచేశాడు, చీఫ్ ఇంజనీర్గా ఉండి. జలంధర్ పక్క జిల్లాలో ఇంజనీర్గా ఉండి ఆయన పనిచేశాడు, CEగా ఉండి. నారాయణ రెడ్డి కర్నూలులో CEగా ఉండి ఆయన బాగా పనిచేశాడు. వీళ్ళందరి సహకారంతో మనకి ఇదైంది. అక్కడే సిద్ధార్థ జైన్ మన ఇంతకుముందు కలెక్టర్, ఇప్పుడుండే ప్రద్యుమ్న అయితే రాత్రింబగుళ్ళు పనిచేశాడు. భుజస్కంధాలపై పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నీళ్లు రావాలి, నా పీరియడ్ లో ఈ నీళ్లు తెస్తే నాకు కూడా ఒక మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో రాత్రింబగుళ్ళు పనిచేసిన వ్యక్తి మన ప్రద్యుమ్న జిల్లా కలెక్టర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన కూడా గట్టిగా అభినందించాలి. ఎవరు మనకు సహకరించిన వాళ్ళందరినీ అభినందిస్తాం. అదేవిధంగా కాంట్రాక్టులు కూడా ఎవరైతే పనులు చేశారో ఓసారి నేను కోప్పడ్డాను, తిట్టాను, ఒత్తిడి తీసుకొచ్చాను, బెదిరించాను, భయభ్రాంతులు చేశాను. కానీ ఫైనల్గా వాళ్ళు కూడా పనిచేశారు. వాళ్ళని అభినందిస్తున్నా. అక్కడే రాజకీయ నాయకులు కూడా అందరూ సహకరించారు. అందరినీ ప్రజల్ని కన్విన్స్ చేశారు. కొన్ని దిక్కల్లో కొంతమంది సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు. ఒక వ్యక్తి అందరూ వస్తే ఒక్క వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కాలువ 100 గజాలు తోనేకుండా అడ్డపడ్డ సందర్భాలు ఉన్నాయి. దానికి చాలా మంది పనిచేశారు. కొంతమంది అడ్వకేట్స్ ద్వారా ఫైట్ చేశాం, కడానది రియాలిటీ చేశాం. ఈ ప్రాజెక్టు కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు నీళ్లు తేవడానికి ఎవరెవరైతే కృషి చేశారో వారందరినీ మీ అందరి తరఫున అభినందిస్తున్నా. ప్రభుత్వ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందించండి. వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ. అందరి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు